ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఎజెండా ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన శశిభూషణ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై కీలక చర్చ జరగనుంది. ప్రధానంగా ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ అయిన పీఆర్సీ ఫిట్మెంట్, పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయడం, ఈ విషయాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండవ డిమాండ్ న్యూ పెన్షన్ స్కీమ్. పాత పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి కొత్త పెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్ ప్రకటించిన విధంగా దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ఎజెండాలో ఖరారు చేసింది. మూడవ డిస్కషన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై సీఎం జగన్ హామీ ఇచ్చిన మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 18 ఫిబ్రవరి 2021న సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సిఎస్కు సమర్పించిన ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఎజెండాలో ప్రస్తావించింది. 1. ఏపీఎస్ఏ ఏపీజీఏ సెటిల్ టు ద సీనియారిటీ అండ్ ప్రమోషన్స్ రిలేటింగ్ టు ద గ్రూప్ 2 నోటిఫికేషన్. అనగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో సీనియారిటీపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఏ ఏపీజీఏ కోరిన మేరకు దానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించింది. రెండవది ఏపీఎస్ఏ ఏపీఆర్ఎస్ఏ ఏపీజీఏ ఏపీఎన్జీఓ ఏపీటీఎఫ్ యూటీఎఫ్ రిక్వెస్ట్ టు ప్రొవైడ్ 5 days స్పెషల్ క్యాజువల్ లీవ్ ఫర్ ఉమెన్ ఎంప్లాయీస్. మహిళా ఉద్యోగినులకు 5 రోజుల స్పెషల్ సీఎల్ గురించి ఉద్యోగుల డిమాండ్ ప్రకారం మహిళా ఉద్యోగినులకు 5 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 18ని విడుదల చేసింది. మూడవ డిమాండ్ ఏపీఎస్ఏ రిక్వెస్ట్ టు ఫైనలైజేషన్ ఆఫ్ సీనియారిటీ ఇన్ ద క్యాడర్ ఆఫ్ అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొవైడ్ ప్రమోషన్స్ యాజ్ డిప్యూటీ సెక్రటరీ. దీనిపై డిపిసి వాజ్ కండక్టెడ్ ఆన్ 31st August 2021. Panel of Assistant Secretary to Gov Finance Department for promotion to the category of Deputy Secretary to Finance Department, subject to finalization of the seniority in the cadre of Assistant Secretary. 4వ డిమాండ్ ఉద్యోగ సంఘాలు అబాలిషన్ ఆఫ్ తెలుగు హయ్యర్ టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్ టు ద టీసీఏ హూ ఆర్ అపాయింటెడ్ యాజ్ అ కంపాషనేట్ గ్రౌండ్స్ ఫైల్ అండర్ ప్రాసెస్. అనగా ఉద్యోగులకు సంబంధించిన తెలుగు హయ్యర్ టైప్ రైటింగ్ సంబంధించిన ఫైల్ ప్రాసెస్లో ఉన్నట్లు తెలిపింది. ఉద్యోగుల 5వ డిమాండ్ వీఆర్ఓ నుంచి సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 60:40 నిష్పత్తిలో ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల 6వ డిమాండ్ రిక్వెస్ట్ టు రివ్యూ ద రోసా రూల్స్. రోసా రూల్స్ను రివ్యూ చేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా గవర్నమెంట్ దీనిపై ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఈ రోసా రూల్స్ను అధ్యయనం చేయాలని ఆ కమిటీని ఆదేశించింది. ఇక ఉద్యోగ సంఘాల 7వ డిమాండ్ ప్రకారం హైకోర్టు రిట్ పిటిషన్ నంబర్ 4415 డేటెడ్ 11/12/2018 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన యూఓ నోట్ను అన్ని డిపార్ట్మెంట్లకు పంపించింది. జిఏడి డిపార్ట్మెంట్ కూడా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినవి 8వది ఏపీ ఎన్జిఓ పీఆర్సీ 11వ పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేయాలని అభ్యర్థన మేరకు సబ్జెక్ట్ మ్యాటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీఆర్సీ పర్టైన్స్ టు ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెన్స్ ద రిప్రజెంటేషన్ ఫార్వర్డెడ్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యూఓ నోట్ 5 మార్చి 2021. అనగా ఏపీ ఎన్జిఓ సంఘం 11వ పీఆర్సీని అమలు చేయాలని కోరగా దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు ప్రభుత్వం యూఓ నోట్ను 5 మార్చి 2021 పంపించింది. 9వ డిమాండ్ ఏపీ జేఏసీ రిక్వెస్ట్ టు షార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ వర్కర్స్. ఎన్ఎంఆర్ ఉద్యోగులకు సంబంధించిన విషయాలపై ఆర్థిక శాఖకు ప్రభుత్వం యూఓ నోట్ను 15 ఏప్రిల్ 2021 జారీ చేసింది. 10వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ ఏపీటీఎఫ్ ఏపీఎన్జీఓ ఏపీఆర్ఎస్ఏ అబాలిషింగ్ ఆఫ్ సిపిఎస్. అనగా సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అబాలిషింగ్ ఆఫ్ సిపిఎస్ పర్టైన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెన్స్ ద రిప్రజెంటేషన్ ఫార్వర్డెడ్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైడ్ యూఓ నోట్ డేటెడ్ 11/6/2021. ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ రద్దు అంశంపై ఆర్థిక శాఖకు ప్రభుత్వం యూఓ నోట్ 11/6/2021 పంపించింది. 11వ డిమాండ్
ఏపీ జైల్ అసోసియేషన్ రిక్వెస్ట్ ఫర్ 40% జైల్ ప్రమోషన్స్ టు స్కూల్ అసిస్టెంట్. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. 12వది చైర్మన్ సెక్రటరీ జనరల్ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ రిక్వెస్ట్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఆఫ్ హౌస్ సైట్స్ అలాటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ హైదరాబాద్ యాజ్ ఏ పోస్ట్ బైఫర్కేషన్ ఇష్యూ. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఫైల్ను యూఓ నోట్ జీఏడీ గారికి పంపించడం జరిగింది. 6/10/2021 దీన్ని పంపించారని ప్రభుత్వం తెలియజేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగే సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో క్రింది విషయాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1. జీఏడీకి సంబంధించిన విషయాలు. రికగ్నిషన్ ఆఫ్ ఏపీ జేఏసీ ఓడీ ఫెసిలిటీ టు కొండయ్య స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ గౌడ్ డ్రైవర్స్ అసోసియేషన్. అమెండ్మెంట్ టు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కాన్స్టిట్యూషన్. 4. రిక్వెస్ట్ టు ఎన్హాన్స్ ద క్యాష్ లిమిట్ ఆన్ హ్యాండ్ విత్ ఎంప్లాయీస్ ఫ్రమ్ 500 to 5,000 డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్. 5వది కంపాషనేట్ అపాయింట్మెంట్ కిత్ కిన్ ఆఫ్ డిసీజ్డ్ ఎంప్లాయీస్ టీచర్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ COVID-19 అండ్ టు కండక్ట్ ఉద్యోగ మేళా ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. 6వది రిక్వెస్ట్ టు రిలాక్సేషన్ ఆఫ్ టైప్ రైటింగ్ తెలుగు హయ్యర్ ఎగ్జామినేషన్. 2వది ఆర్థిక శాఖకు సంబంధించి డిస్కస్ చేసే అంశాలు. కన్సిడరేషన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ టు ద విడోడ్ డైవర్స్డ్ ఉమెన్ హూ క్రాస్డ్ 45 years of age. 2వది టు కన్సిడర్ 180 days మెటర్నిటీ లీవ్ అవైల్డ్ బై ఉమెన్ ఎంప్లాయీస్ యాజ్ ఎ డ్యూటీ డ్యూరింగ్ దేర్ ప్రొబేషన్ పీరియడ్. 3వది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ టు ద అడాక్ ఇంక్రీజ్ 300 rupees per month విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్. 4వది 10% డెఫర్డ్ శాలరీస్ రిలీజ్ చేయమని. 5వది క్యాబినెట్ పబ్లిక్ సర్వీసెస్ ఏపీ సెక్రటేరియట్ సర్వీసెస్ రిక్వెస్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ 85 న్యూ పోస్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జీఈడీ. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయడం. 7వది అవుట్సోర్సింగ్ పద్ధతిలో 457 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను ఎన్హెచ్ఎం ద్వారా నియమించుకోవడానికి అనుమతి. 3వది డబ్ల్యూఆర్ డిపార్ట్మెంట్ వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ను రీడిజిగ్నేట్ చేసి ఇంజనీరింగ్ సబార్డినేట్గా పిలవాలని. 4వది హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ను 31/7/2021 వరకు పొడిగించారు. దీన్ని తదుపరి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వాలని. 5వది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ అనెక్సర్ 11 ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు అసోసియేషన్ ఎట్ విశాఖపట్నం. 6వది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వైట్ రేషన్ కార్డులు మంజూరు చేయడం గురించి. 7వది స్కూల్ ఎడ్యుకేషన్ జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు ఇప్పించడం గురించి. 2వది జూనియర్ లెక్చరర్గా స్కూల్ అసిస్టెంట్లను ప్రమోషన్ ఇవ్వడం గురించి జీవో నంబర్ 223ను రద్దు చేసి కొత్త ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయడం గురించి. 3వది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ ఇవ్వడం గురించి. 8వది స్కిల్ డెవలప్మెంట్ రిక్వెస్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐసిటి స్కేల్స్ ఆఫ్ పే 2016. 9వది అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏఎంసీ సర్వీస్ సిఎంఎఫ్ సర్వీస్ ఈ పెన్షనర్లకు ఆన్లైన్ పేమెంట్ పెన్షన్స్ చేయడం గురించి 010 పద్దు ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయాలని 9వ డిమాండ్గా ఉంది. 10వది సోషల్ వెల్ఫేర్ ఎఫెక్టింగ్ ప్రమోషన్స్ టు టీజీటీ ఇన్ ది టీచర్స్ యాజ్ పీజీటీ టీచర్స్ అగైనెస్ట్ శాంక్షన్ 39 పోస్ట్స్ ఇన్ ఏపీ సోషల్ వెల్ఫేర్. 11 టీటీడీ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఫర్ ద సర్టెన్ స్టాఫ్ వర్కింగ్ అండర్ ద టీటీడీ తిరుపతి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2018-19 2019-20. ప్రభుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్లైన పీఆర్సీ కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ 3 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నిర్ణయాలు 27వ తేదీన వెలువడే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ పీఆర్సీ. ప్రభుత్వం 27న జరిగే సమావేశంలో పీఆర్సీ నివేదికను బహిర్గతపరిచే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటిస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడనుందో ఉద్యోగ సంఘాలకు వివరించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత మేర ఫిట్మెంట్ను ప్రకటించే అవకాశం ఉందో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. బేరసారాల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు
పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసే విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.